గుంటూరు మండలం గుర్తూరు గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ అభ్యర్థిగా అందే మహిమ ప్రజల్లోకి వెళ్తున్నారు. చెప్పండి, ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏమని ఓటు అడుగుతున్నారు? ప్రజలకి సర్పంచ్ గా గెలిస్తే అందరికి సహాయం చేస్తామని, మరి అందరికి ఏదైనా ఏ సాయమైనా ఒక తల్లిగా, ఒక చెల్లెగా, ఒక అక్క, ఒక బిడ్డగా ఉంటా. ఎప్పుడైనా సహాయం చేస్తా, దేనికైనా సహాయం చేస్తా. రోడ్లకు ఏదైనా సహాయం చేస్తా. డ్రైనేజ్ నిర్మాణం చేస్తా. వీధి లైట్లు చూసుకుంటాను. ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలు ఏమంటున్నారు, ప్రజలకు ఏమో హామీ ఇస్తున్నారు మీరు? ప్రజలు అందరూ ఆదరిస్తున్నారు మంచిగా. విజయం మీరు చెప్పండి, మీ అభ్యర్థి గెలుపు కోసం ఎలా కృషి చేయబోతున్నారు, ప్రజలు ఏమంటున్నారు? గుర్తూరు ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు ఒక విద్యావంతుడు మనకు లేడీస్ పర్స్ గుర్తు మీద తెలంగాణ పార్టీ బలపరిచిన వ్యక్తి తరపున బరిలో ఉన్నాడు. ఒక నియంతకు, ఒక అహంకారికి మధ్య జరిగేటువంటి నాయకత్వంలో నిజాయితీపరుడు ఉన్నాడు. నిజాయితీపరుడు అయిన అందే మహిమకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రత్యర్థికి ఏం చెప్తారు? ఆ ప్రత్యర్థి గురించి ఆలోచిస్తానికి మీకు సందర్భం కాదు. ఎందుకంటే అవినీతి పరులు ఒకరు, అహంకారమైన వ్యక్తి ఒకరు. ఒక నాయకత్వంలో లీడర్షిప్ లో ఒక సర్పంచ్ సర్టిఫికెట్ ఇవ్వలేక ఊరు మొదటికి ఎగసి ఊరును విచ్ఛిన్న చేస్తున్న ప్రయత్నంలో ఇద్దరు ప్రత్యర్థులు మాకు ప్రత్యర్థులు కాదు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సుమారు 400 మంది తండోపతండాలు కదిలొచ్చి మాకు ఇంటింటికి పోతే, గడప గడపకి పోతే మహిమన్నారు. తప్పకుండా విజయం సాధిస్తాం. విజయం సాధించిన తర్వాత ఇదే ప్రజలు ఏదైతే మమ్మల్ని ఆశీర్వదించి అక్కడ చేర్చుకున్నారో ఆ వారి యొక్క మద్దతుతోని ప్రతి గ్రామ సభలో మీటింగ్ పెట్టుకొని వచ్చేటువంటి ఫండ్స్ కానీ ఫ్యూచర్ లో కానీ ఏ విధంగా ప్లాన్ చేయాలనే విధంగా మేము ముందుకెళ్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. మీ యొక్క అభ్యర్థి గెలుపు కోసం ఏ అంశాలు మీకు దోహదం చేయండి? మాకు ప్రధానంగా ఇప్పుడు 2 ముక్కలు మాట్లాడితే అది ఎలిగేషన్స్ అవుతాయి. ఇప్పుడు ప్రత్యర్థి ఇద్దరు అభ్యర్థులు ఒకటే పార్టీలో ఉన్నవారు. నిన్న 26 తారీఖు వరకు వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఎవరెవరికి ఇచ్చారో ఈ గ్రామ ప్రజలకు అందరూ తెలుసు. గతంలో ఒక అభ్యర్థి సర్పంచ్ చేసిండు, ఎంపీటీస్ గా చేశారు. వారు చేసినటువంటి అరాచకం, వారు చేసినటువంటి అవినీతి ఈ ప్రజలందరూ తెలుసు. సుమారు మాజీ కాలనీలో 2006 నుంచి 2011 వరకు ఇందిరమ్మ ఇండ్లు పేరు అన్ని తీసుకున్నా కూడా వారికి ఈ రోజు ఇళ్లలో రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకు? 2006 నుంచి 11 చేసినటువంటి అవినీతి వల్లనే. రెండో అభ్యర్థి నిరంకుశంగా ఒక పార్టీలో ఉండి టికెట్ ఇచ్చుకున్నప్పుడు ఒక పార్టీని విచ్ఛిన్న చేసి, కాంగ్రెస్ కానీ రెబల్ కానీ ఊరిని దూరం చేసి విచ్ఛిన్న చేసి నిజాయితీ పరుల మీదకి ఉసిగొల్పిన విధానంలో ఈ విధంగా మా గుర్తూరు ఒకటి తలుచుకున్నది. అహంకారమా, అవినీతి పరుల అని తెలుసుకుంటే నిలువెత్తు నిదర్శనం అంద మహిమ. చదువుకున్న బిడ్డ, ఆమె చెప్పినటువంటి మేనిఫెస్టో ఒకటే ఉన్నది. మన ఊర్లో వాడవాడకు రోడ్డు ఉన్నాయి, కానీ ప్రతి రోడ్డును చూస్తే డ్రైనేజ్ వ్యవస్థ లేక మొత్తం బురద పారిపోతుంది. ఖచ్చితంగా గెలవంగానే అందరి సహకారంతో డ్రైనేజ్ నిర్మిస్తుంది. మాకు ప్రధాన సమస్య 2500 ఓట్లు, 6000 జనాభా, 2500 మంది ఉన్నత విద్యావంతులు ఉన్నటువంటి మా గ్రామంలో గ్రంథాలయం లేదు. తప్పకుండా గ్రంథాలయం నిర్మిస్తుంది. అదేవిధంగా వాడవాడకు సిసి కెమెరా పెట్టి ఒక మేనేటర్ కమిటీని నియమించుకొని ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలో ఒక వ్యక్తిని నిర్మించుకొని మొత్తం కంట్రోల్ చేసుకుంటూ గుర్తూరులో ఎలాంటి హింసాత్మకమైన సంఘటన జరగకుండా చూసే బాధ్యత సర్పంచ్ అభ్యర్థి తీసుకుని మేము ఇస్తున్నాం. అదేవిధంగా మాకు ఇంకొక మెయిన్ సమస్య ఏమున్నదంటే ఎస్సీ కాలనీలో ప్రతి వర్షాకాలంలో వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ అయ్యి ఒక 30-40 ఇండ్లు పోతున్నాయి. ఆ 30-40 ఇండ్లకు ప్రతి కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా వేరే పార్టీలు వచ్చి కానీ ఆ సందర్భంలో మాత్రం వచ్చి మీకు ఇల్లు ఇస్తున్నట్టాను. కానీ మా సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే మొదటి దశలోనే ఒక 50 ఇండ్లు ఎస్సీ కాలనీ పెడతాని మా ఊరు అందరి తరపున నేను మాటిస్తున్నా. ఎందుకంటే మేము చేసేది ఒక విద్యావంతుల తరపున పోరాటం. మేము చేస్తున్నటువంటి పోరాటం ఒక అవినీతి పరుల పైన చేస్తున్నటువంటి దండయాత్ర, ఒక పోరాటం ఒక డబ్బు ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డి మీద చేస్తున్న పోరాటం. ఒక నీతివంతుడు కావాలన్నా, ఒక అవినీతివంతుడు కావాలన్నా, ఒక ధనవంతుని బలం కావాలన్నా మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం మా పైన ఉన్నది. మేము ప్రజలకు ఒక్కటే అడుగుతున్నాం, మేము ఇతరులతో మాకు పోరాటం లేదు, ఒకరితో మాకు ప్రత్యర్థి వైర్యం లేదు. మీ నిజాయితీ గల వాళ్ళం, చదువుకున్న విద్యావంతులం, మహిమ చదువుకున్న విద్యావంతులం. మీ ఆశీర్వాదం కావాలి. మీతో పాటే గ్రామ పంచాయతీకి భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రతి నిర్మాణం కానీ, ప్రతి అంశాలు కానీ, రాబోయేటువంటి మంచి చెడులు, ఉదాహరణ కార్పొరేషన్ లోన్లు కానీ ఏదున్నా గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేసి, అదే విధంగా గ్రామ సభలో తీర్మానం చేసి ఫస్ట్ అభ్యర్థి ఎవరు ఉంటా అంటే అర్హుడు పేదవాడికి మాత్రమే ఉంటుంది. అది వైట్ రేషన్ కార్డు కానీ మేము గుర్తు చేస్తున్నాం. ఇదే అంశాల పైన మేము ముందుకు గెలుస్తున్నాం. అదే విధంగా మాకు ఎవరితో గొడవలు లేవు, ఎవరితో ఏం లేదు. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మా అన్నదమ్ములే. ఆ పోటీ చేసేటువంటి వ్యక్తులు మమ్మల్ని శత్రువులు భావిస్తారు, కానీ మేము ఒక అన్నగా, ఒక తమ్ముడుగా మేము వాళ్ళని ఆశ్రయిస్తున్నాం. మేము వాళ్ళని అడుగుతున్నాం, మేము మాకు ఒక అవకాశం ఇవ్వండి. గతం నుంచి మీరే పాలిస్తున్నారు కదా, మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఉన్నత విద్యావంతులు ఆశీర్వదిస్తారు. ప్రతి విషయాన్ని
కులంకషంగా మేనిఫెస్టో రేపు రిలీజ్ చేస్తున్నాం. 4 అంశాలపై మేము పోతున్నాం. మిగతా అంశాలను మేము ఇదే విషయంగా మీ వీడియో తరపున ఒక్కడే గుర్తు చేస్తున్నా. మా ఊర్లో గతంలో అలజడులు సృష్టించిన సందర్భాలు అందరూ తెలుసు. మా చిన్న వయసులో 20 ఏళ్ల కింద జరిగింది. పోలీసుల రాజ్యం ఏలింది. ఆ విషయాన్ని పోయి మీడియా ద్వారా మీకు హెచ్చరిస్తున్నా. దయచేసి మీరెంత తెలివికల్లో అంతకు మించి పోలీస్ సామ్రాజ్యం ఉంది. మీ ఉన్నత విద్యావంతులం, మాకు కూడా పోలీస్ స్టేషన్లో న్యాయస్థానాలు ఉన్నాయి. గౌరవంగా ప్రజాస్వామ్యంగా ఎవరికి ఏ అభ్యర్థికి ఓటు చేసినా కూడా మీరు ఇబ్బందులకు గురి చేయకండి, మీ గడిలలో బంధించకండి. పేద బిడ్డ బయలుదేరింది, ఆకాంక్ష ఒకటే. ఇలా 3 నెలల ముద్దను పట్టుకొని ఇంటింటికి జోలె పట్టుకొని అడుగుతుంది, అమ్మా నాకు ఆశయం కోసం వస్తున్నా. అందరూ ఏం చేసిన ఊరు అంటారు. ఊరు వాళ్ళ భర్తను ఉద్యోగి చేసింది అంటున్నాం. ఇలా ఒక ఉద్యోగి ఆశయం కోసం వస్తుండు, ఆశ కోసం వస్తలేడు. మాకు డబ్బులు లేవు, లక్షలు లేవు, కోట్లు లేవు పంచడానికి. నిజాయితీ వచ్చులు. ఈ నిజాయితీ పరుల తరపున నేను హెచ్చరిస్తున్నా. దయచేసి భౌతిక దాడులకు దూరం ఉండండి. మేము గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత ఇదే ఇంటర్వ్యూ, ఇదే గ్రామ పంచాయతీ సాక్షిగా మేము చెబుతూ ఉన్నాం. ఏ లబ్ధిదారుడు అయితే పేదవాడు ఉంటాడో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వారికి అందుతుందటగా. జై తెలంగాణ. అందే మహిమ విద్యావంతురాలు చదువుకున్నది. గ్రామంలో అయితే సమస్యలు ఉన్నదో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించడానికి ముందుకు వస్తున్నది. వారు దీవించండి. ఏదైతే ఇక్కడ జరుగుతున్నట్టు పోటీ మా ప్రత్యర్థులతో కానీ, మా ప్రత్యర్థులు కూడా మాకు అన్నదమ్ములు లాంటి వాళ్ళు. ఏదైతే ఇక్కడ ధనం బలము కాదు, ఇతరతర కావాల్సినటువంటి అన్ని అంశాలు కూడా మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే అందరం కలిసిగా ఉండాను, వేరే ఇతర ప్రలోభాలకు గురి కాకుండా అందరం కలిసి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నట్టు పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రావంత్, వెంకన్న, మహబూబ్ జిల్లా న్యూస్.